హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజైతే ఉదయాన్నే పనులన్నీ అయిన తర్వాత ఇలా బాబా పూజ అయితే చేసుకుంటున్నానండి. ఇక్కడ మనకి దొరికిన ఫ్లవర్స్ తీసుకొచ్చుకొని అన్నీ దేవుడికి పెట్టేసి, బాబాకి మాత్రం ఎల్లో ఫ్లవర్స్ నాకు తప్పకుండా దొరుకుతాయండి. గురువారం రోజైతే మన బాల్కనీలోనే ఎల్లో పూలు ఆ బాబా కోసమే పూసినట్లుగా పూస్తాయి. అవి కాకుండా కొన్ని ఇవి ఉంటాయి కదండి, బంగారు గంటలు అంటారు, గుత్తులుగా పూస్తాయి కదా, అవి కూడా దొరికాయి. నూరువరహాల పూలు అయితే పింక్ అండ్ రెడ్ తెచ్చుకున్నాను. తర్వాత లిల్లీస్ వచ్చేసి కొంచెమే దొరికాయండి. ఇలాగా గ్రిడ్ అయితే గ్రాస్ తెచ్చుకున్నాను. గరిక వినాయకుడికి సమర్పించిన తర్వాత కొంచెం అయితే ఈ కడ్డీలు దాంట్లో పెట్టానండి. బాబా వెనుక కొంచెం ఏదో డెకరేషన్ టైప్లో చేసుకుందాము అని, చూస్తానికి ముచ్చటగా ఉంటుందనండి. ఆ స్వామికి కొంచెం అలంకరణే కదండి, స్వాములు అలంకరణ, ఈ ప్రసాదాలు ఇవన్నీ మనం స్వామికి సమర్పించి మనం తింటమే కానీ ఆ స్వాములకి మనకి మనం చేసుకునేది అలంకరణ ఒక్కటే అండి. ఆ స్వాములకి చూస్తారు, నచ్చుతారు అన్ని. మనకి తిరుపతిలో చూశారు కదా, ఎన్నో రకాల పువ్వులతోటి స్వామిని అలంకరిస్తారు. రకరకాల పువ్వులతోటి, సంపంగి పువ్వులు, పొగడ బంతి ఇవి ఉంటాయి కదండి, రకరకాల పువ్వు లిల్లీస్, చాలా రకాలండి, తులసి మాలలని, గన్నేరు పువ్వులు, ఎన్నో రకాలు సంపంగిలు. ఆ స్వామి కోసమే ఎన్నో వనాలు ఉంటాయండి. ఈ విధంగా బాబాకైతే పాలతోటి అభిషేకం చేసుకున్న తర్వాత వాటర్తో మొత్తం విగ్రహాన్ని శుద్ధి చేసుకొని 2 పచ్చపూలు, ఒకటి వచ్చేసి ఇవి మామూలుగా ఆయనకి వస్త్రం లాగా భావించి ఒక ఒత్తి సమర్పించానండి. మామూలుగా ఇవి దీపారాజన చేసుకుంటాం చూడండి, ఆ ఒత్తులే అలా సమర్పించి పసుపు మామూలు గంధము బొట్టుతోటి అలంకరించి ఈ వెనకైతే ఇలా కడ్డీలతో పెట్టిన డెకరేషన్ది పెట్టి ఒక 5 మామిడి పళ్ళు అయితే పెట్టుకున్నానండి. ఇవన్నీ ఇత్తడి సామానన్నీ తోముకున్నానండి. ఈరోజు 2 సెట్లు కూడా మామూలుగా నాకు 3-4 సెట్లు ఉన్నాయండి. తాబేలు ఒకటి, నార్మల్ది ఒకటి, ఇత్తడి సెట్లు, శంకుచక్ర దీపాలు, తర్వాత ఇంకొక రకమే చిన్నవి ఉంటాయండి, ప్రమిదల టైప్లో 4 సెట్లు ఉన్నాయి. 2 సెట్లు అయితే డైలీ వాడతానండి. 2 సెట్లు అయితే లోపల పెడతాను. ఏదైనా విశేషమైన పూజల్లో మామూలుగా అన్నీ చాలా రకాలు పెట్టుకుంటానండి. ఇట్లాగా 2 సెట్లు నిన్నైతే కడగలేదండి, కొంచెం పని అది ఎక్కువ అయిపోయి, అందుకని ఈరోజైతే ఆ 2 సెట్లు క్లీన్ చేసి పక్కన పెట్టుకున్నానండి. అయితే ఈ వెండి వస్తువులతోటి చేసుకుంటున్నాను ఈరోజు అయితే దీపారాధన. మన బాబాకి అన్నీ ఈరోజు ఇలా ఆవు నెయ్యి, నువ్వుల నూనె, అన్నిట్లో ఆవు నెయ్యి వేసానండి, ఒక్కొక్క స్పూను నువ్వుల నూనెతో పాటు. ఈ విధంగా ఏకవొత్తి హారతితోటి మన బాబాకైతే అన్ని దీపాలు వెలిగిస్తున్నానండి. కింద 2 దీపాలు పెడతాను, పైన 2 దీపాలు పెడతాను. కామాక్షి దీపాలు కూడా నా దగ్గర ఇత్తడిది ఉంది, వెండిది ఉందండి. కానీ ఈ ఫోటో వీటికైతే 2 అటు ఇటు పెట్టి, సెంటర్లో ఇక్కడైతే లక్ష్మీదేవిని పెట్టుకున్న దగ్గర కామాక్షి దీపం పెడతాను. మామూలుగా ఇంకా స్వామికి ఎందుకులే పై ఎత్తున ఇవన్నీ పువ్వులు అవన్నీ ఇబ్బందిగా ఉంటుందనేసి కామాక్షి దీపం అయితే ఊరికే పువ్వులు కుంకుమ బొట్లతో అలంకరించి అలా పెట్టానండి. శుక్రవారము శ్రావణ మాసం అయితే తప్పకుండా చేసుకుంటానండి. ఈ విధంగా అగరబత్తీలు, పువ్వులు అన్నీ సమర్పించి స్వామికైతే అష్టోత్తరానికి అన్నీ సిద్ధం చేసుకున్నానండి. నేనైతే ఆచమనం, గాయత్రి మంత్రం, తర్వాత అక్షంతలు కొంచెం వాసన చూసి వెనక్కి చేసుకుంటానండి. పూజ సాయిబాబా పూజ విధానంలో ఏ పూజ అయినా నిత్య పూజ అంతేనండి. ఫస్ట్ వచ్చి స్వామికి అన్ని ఆచమనం, స్నానాదులన్నీ కానించేసి దీపం అన్నీ వెలిగించేసుకొని మనం ఆచమనం, గాయత్రి మంత్రం, ఇవి కొంచెం అక్షంతలు వెనక్కి వాసన చూసి సంకల్పం చెప్పుకొని పువ్వులు కొంచెం స్వామి దగ్గర సమర్పించుకోవాలండి. తర్వాత అయితే ధూపదీప నైవేద్యాలు ఇవన్నీ సమర్పించుకున్న తర్వాత అష్టోత్తరం అయితే పువ్వులతోటి, పచ్చపూలు దొరికాయి కదండి, చూడండి ఈ పచ్చపూలతోటి మన బాబావారికి శాలువాలాగా కప్పేశానండి. ఈ విధంగా ఎంత చక్కగా ఉన్నాడోనండి. ఆ చాందిని అంటే హిందీలో చాందిని అంటారండి వెండిని. ఆ కలర్లో వెండి బాబాకి చుట్టూ ఎల్లో శాలువా కప్పినట్టుందండి, పచ్చపూల శాలువా. ఆ స్వామి ఎంతో చూడముచ్చటగా బంగారు పుష్పాలు, ఈ సువర్ణ పుష్పాలు, బంగారు గంటలు, ఎల్లో పూలతోటి నా సాయిబాబా పూజ అయితే అష్టోత్తరంతో సదానింబ వృక్షస్తే మూలాదివాస సుధాశ్రావణం త్రిక్త ముక్త
ప్రియం తం తరుం కల్పవృక్షాదికం సాదయం తం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. ఓం సాయినాథాయ నమః షిరిడీవాసాయ భూత భవిష్యత్ భవిష్యతాయ నమః కాలాతీతాయ నమః కాళాకాలాయ నమః కాళాదర్పతమనాయ నమః మృత్యుంజయాయ నమః అమృత్యాయ నమః రుచిభయప్రదాయ నమః జీవాధారాయ నమః సర్వాధార భక్తవన ప్రతిజ్ఞాయ నమః అన్నవసదాయ నమః ఆరోగ్యక్షేమదాయ నమః ధనమాంగళ్యదాయ నమః పుత్రమిత్రకళత్ర బంధుదాయ నమః యోగక్షేమవాహాయ నమః ఆపద్బాంధవే మార్గబాంధవ ముక్తి స్వర్గాపవర్గాయ నమః ప్రియాయ నమః ప్రీతివదన అంతర్యామిని సచ్చిదాత్మ ఆనందాయ నమః ఆనందానందనాయ నమః పరమేశ్వరాయ నమః. ఈ విధంగా అష్టోత్తరం అన్నీ చదువుకున్న తరువాత స్వామి సాయినాథాయ షిరిడి క్షేత్రవాసాయ మామకాభీష్టకాయ మహితమంగళం మహితమంగళం. ఈ విధంగా హారతి అయితే ఇచ్చుకున్న తర్వాత స్వామికి అయితే నమస్కారం చెప్పుకొని ఈ విధంగా హారతి అయితే కొంచెం వాటర్ చల్లి బాబాకి ఇలా కళ్ళగద్దించి తర్వాత ప్రసాదం కూడా కొంచెం కొంచెం వాటర్ ఇచ్చి బాబాకైతే నైవేద్యం చూపించానండి. తర్వాత అయితే నేను హారతి తీసుకున్న తర్వాత మీకు కూడా హారతి ఇస్తానండి. ఆ బాబా వారి ఆశీస్సులు మనందరి మీద ఉండాలని కోరుకుంటూ సెలవండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ టైం. బాయ్ అండి. అందరికీ నమస్తే.